హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు కాంగ్రెస్ నాయకుడిని హసన్ నగర్లో జరుగుతున్న కాంగ్రెస్ మీటింగ్లో వెంటాడి మరీ దారుణంగా హత్య చేశారు. కళ్ల ముందే హత్య జరగడంతో స్థానికులు మీటింగ్ స్థలం నుంచి ఒక్కసారిగా భయాందోళనతో పరుగులు తీశారు. ఈ దాడిలో మక్బూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కత్తిపోట్లతో హత్యకు గురవగా కాంగ్రెస్ కార్యకర్త మనోజ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓ కాంగ్రెస్ కార్యకర్త చనిపోయినట్టుగా తెలుస్తుంది. అలాగే మరో కార్యకర్త మనోజ్ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. వివరాలు ఏంటి, అసలు ఏంటి, ఎలా జరిగింది? థ్యాంక్ యూ సంతోషి. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ నాయకుడిని దారుణంగా కత్తితో పొడిచి చంపిన ఘటన ఏదైతే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం అయితే రాయనగర్ సర్కిల్లోని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కాటేదాన్లో రోడ్ షో నిర్వహిస్తున్నారు. అక్కడ శాస్త్రిపురం హసన్ నగర్ రోడ్ షోకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇందిరా చౌరస్తాలో స్థానిక కాంగ్రెస్ డివిజన్ స్థాయి నాయకుడు మక్బూల్ అవారెండు నేతృత్వంలో ఈ సభ అంటే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ప్రత్యర్థులు ఈ ఏదైతే తన కాంగ్రెస్ నాయకుడిని దారుణంగా హత్య చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ చూస్తుండగానే గొంతు కోసి చంపడం అనేది సంచలనంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరి కళ్ళ ముందరనే ఈ హత్య జరగడం అనేది అక్కడ కాంగ్రెస్ నాయకుల్లో కూడా తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికి హత్య చేసింది ఎవరు, అంతకులు ఎవరనే దాని మీద పోలీసులు అయితే ఇంటరాగేషన్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిని హత్య చేయడం అనేది ఇదే మొదటిగా భావించవచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఈ అంశంలోనే కూడా ఇటు పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఏదైతే ఈ హత్యను నిరసిస్తూ కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి. మొత్తంగా చూడాలి మరి అంతకులు ఎవరు, అంటే ఏ రకంగా, అంటే ఏ అంశాల్లో ఈ హత్య చేశారో, ఏమన్నా ఆర్థిక లావాదేవీలా లేకపోతే ఏమైనా పాత కక్షలు ఉన్నాయనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అనుమానితులుగా ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారు? అసలు అనుమానితులుగా ఎవరైనా దొరికారా? అసలు ప్రాణాపాయ స్థితిలో ఉన్న మనోజ్ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? ప్రస్తుతం అయితే అతను హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైతే ఇప్పటికీ అంటే రాత్రి జరగడంతో ప్రస్తుతం పోలీసులు అయితే ఇంటరాగేషన్ చేస్తున్నారు. నిందితుల కోసం వెతుకుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఎవరైతే హత్య చేశారో ఆ వ్యక్తులు పరారులో ఉన్న పరిస్థితి. అయితే మొత్తంగా చూసినట్టయితే ఈ హత్యకు సంబంధించి అయితే పోలీసులు ఈ వ్యక్తులు పట్టుకోవడానికి మాత్రం వేటలో ఉన్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. గుంటూరు